అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి అనుకుంటే అయిపోయేది. అసలు బ్లాస్ట్ మనం ఆపగలిగిన సత్తా ఉన్నా కూడా we couldn't do it. అండ్ ఇమాజిన్ మ్యామ్, తను కార్లో వచ్చాడు, అదే పెద్ద ట్రక్లు తీసుకొచ్చి ఉంటే ఇంకేంటి పరిస్థితి. అంటే సమ్వేర్ ఇది పెద్దగా అవ్వచ్చు అన్న ఆలోచన మిస్ అవుతుంది. ఆ ఆలోచన రావాలి, అంటే థింగ్స్ కెన్ గో బ్యాడ్ అని రావాలి. 1995లో అనుకుంటా మ్యామ్, అమెరికాలో ఓక్లహామా అని ఒక ప్లేస్ ఉంది. ఇలాగే దాదాపు 2200 కేజీలు ఒక బిల్డింగ్ పార్కింగ్ కింద ఒక ట్రక్లో పెట్టారు. బిల్డింగ్ లేచిపోయింది. 2200. ఇమాజిన్, ఈ పార్కింగ్ లాట్లో ఎక్కడైతే కారు ఉందో అక్కడ ట్రక్ పెట్టి మెట్రో కింద పెట్టి పేల్స్తే ఏమవుతుంది? మొత్తం స్మాష్. ఇంకా అంటే మనము వీళ్ళు పెద్ద సంఘటన చేయగలరు అనే యాక్సెప్టెన్స్ మనలో రావట్లేదు. ఇంకా ప్రజల్లో కూడా సీరియస్నెస్ రావట్లేదు. అంటే మాకు ఆర్మీలో ఒకటి నేర్పిస్తారు. ఆర్మీలో ఏమంటారంటే, అవాయిడ్ ఆబ్వియస్ ప్లేసెస్ ఎట్ ఆబ్వియస్ టైమ్స్. ఆబ్వియస్ ప్లేసెస్ని ఆబ్వియస్ టైంలో అవాయిడ్ చేయండి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ ఢిల్లీలో ఏ రోజైతే ఈ టెర్రరిస్ట్ అటాక్ జరిగిందో, ఇది దీపావళి రోజు చేయాలి అని ఆలోచన ఉంది. అది ఎందుకు మిస్ అయింది? అది ఎందుకు మిస్ అయిందంటే ప్లాన్ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయింది, అందుకే అది మిస్ అయిపోయింది. బట్ ఇప్పుడు కూడా కరెక్ట్గా ట్రాఫిక్ హైలీ ఉన్న టైంలో అండ్ మెయిన్ ప్లేస్లోనే అటాక్ జరిగింది. వీళ్ళకి ఏంటి అంటే మాక్సిమం డ్యామేజ్ జరగాలి, అది వీళ్ళ ఆలోచన. అండ్ భయం పుట్టించాలి జనాలు. భయం. మ్యామ్, టెర్రరిజం ఎలా డిఫైన్ చేస్తామంటే, ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ వైలెన్స్ విత్ అన్ ఇంటెన్షన్ టు ఇన్స్టిల్ ఫియర్ ఇన్ ఫర్దరెన్స్ ఆఫ్ అన్ ఐడియాలజీ. నా ఐడియాలజీ ఒకటి ఉంది, దట్ ఐ వాంట్ ఇండియా టు బికమ్ ఇస్లామిక్ కంట్రీ. దానికోసం నేనేం చేస్తాను? ఫియర్ ఇన్స్టిల్ చేస్తాను. ఆ ఫియర్కు ఏం వాడతాను? వైలెన్స్. అయితే ఈ అటాక్ ముందు 1 or 2 days ముందు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కూడా ఒక 2 hours ఫ్లైట్స్ అనేవి ఎగరలేదు అని విన్నాము. ఏంటి, ఎవరైనా నిజాలు దాచిపెట్టడానికి చూస్తున్నారా? 2 days ముందే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా యాక్ట్ కానీ అక్కడ జరుగుండొచ్చా? టెర్రరిజంకి ఇంకో కోణం ఉంది, దాన్ని సైబర్ టెర్రరిజం అంటారు. అంటే సైబర్ స్పేస్ని వాడుతూ టెర్రరిజం చేయడం. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో 2 hours ఫ్లైట్స్ ఎందుకు ఆపేశారంటే, వీళ్ళు దీన్ని ఏమంటారంటే సైబర్ అటాక్ చేశారు. ఈ సైబర్ అటాక్లో ఎయిర్ క్రాఫ్ట్కి GPS సిగ్నల్ ఏదైతే వస్తుందో దాన్ని ట్యాంపర్ చేశారు. అంటే ఒక పైలట్కి సిగ్నల్ కనిపిస్తుంది, ఇది కరెక్ట్ సిగ్నల్ అని కనిపిస్తుంది, కానీ అది తప్పు సిగ్నల్. అది చాలా డేంజరస్. బికాస్ ఫ్లైట్ ఏంటి, 33,000 feet పైన ఉంటుంది, మబ్బుల పైన ఉంటుంది, కింద ఏం కనిపించదు. మీకు ఒక GPS కోఆర్డినేట్స్ కనిపిస్తున్నాయి, మీరు అది పట్టుకొని మీరు ఫ్లైట్ డైరెక్షన్ పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. అది పాకిస్తాన్లోనో ఆఫ్ఘనిస్తాన్లోనో వెళ్తే ఏంటి, అండ్ అదే అరేబియన్ మహాసముద్రం మీదకి వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి? ఎందుకంటే ఫ్లైట్స్ ఒక మినిమం ఫ్యూయల్ మీదనే ఆపరేట్ చేస్తారు, ఫ్యూయల్ ట్యాంక్ ఫుల్ చేసుకొని వెళ్ళరు. అరేబియన్ మహాసముద్రం మీద ఉంది, నేను తిరిగి ఎక్కడికి వెళ్ళడానికి లేదు, అయిపోయింది. సో హైజాక్ చేయలేదు ఫ్లైట్ని, ఏ టెర్రరిస్ట్ని పంపించలేదు, కానీ ఫ్లైట్ కింద పడిపోయింది కదా, సైబర్ టెర్రరిజం. సో ఇప్పుడు టెర్రరిజము మల్టిపుల్ ఫార్మ్స్ బయటకు వస్తున్నాయి. మన టార్గెట్ అంతా అయింది, బార్డర్లో నా సోల్జర్ ఉన్నాడు, కానీ వాడు అక్కడి నుంచి పంపించట్లేదే, వాడు నీ కంట్రీలోనే గ్రోత్ చేశాడు, నీ కంట్రీలో రాకుండా నీ ఫ్లైట్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నించాడు. సో నౌ టెర్రరిజం ఈజ్ నాట్ ఫాట్ ఆన్ ది బార్డర్, టెర్రరిజం ఈజ్ ఫాట్ ఇన్ ద మెయిన్ టెరిటరీ బిట్వీన్ పీపుల్, కామన్ మ్యాన్. హింటర్లాండ్ టెర్రరిజం అంటారు దీన్ని. అంటే మెయిన్ ఏరియాస్ని టార్గెట్ చేస్తారు. సో ఇలా టెక్నాలజీ పెరిగే కొద్దీ టెర్రరిజం కూడా ఇన్ని రూపురేఖలు చేసుకుంటుంటే హౌ కెన్ వి సర్వైవ్ ఇన్ ఇండియానే కాదు, వరల్డ్ మొత్తంలో కూడా టెక్నాలజీ అందుకే బూన్ ఉంది, బేన్ కూడా. టెక్నాలజీ బ్లెస్సింగ్ తీసుకొస్తుంది, టెక్నాలజీ శాపం కూడా తీసుకొస్తుంది. వీళ్ళు టెక్నాలజీని శాపంలా మారుస్తున్నారు. సో దట్ ఈస్ వేర్ మనం ఇవన్నీ అర్థం చేసుకోవాలి. అంటే సైబర్ బుల్లింగ్ కానీ, సైబర్ క్రైమ్ కానీ, సైబర్ ఎస్పియోనాజ్ కానీ, సైబర్ టెర్రరిజం కానీ, ఇవన్నిటినీ మనం గుర్తుపెట్టుకొని, ఆర్మీ అంటే ఓన్లీ సోల్జర్ కాదు, ఆర్మీ అంటే ఇప్పుడు ఒక ఫుల్ ప్రూఫ్ సైబర్ ఫైర్ వాల్ నెట్వర్క్ క్రియేట్ చేసుకోవాలి. అప్పుడే మనం మన దేశాన్ని మనం కాపాడు. ఆపరేషన్ సింధూర్ 2.0 ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? స్టార్ట్ చేస్తే వాట్ ఈస్ ద ఎఫెక్ట్? ఇప్పుడు ఇది ఒక టెర్రర్ అటాక్ అని చెప్పి తేలిపోయింది. అండ్ మోదీ గారు, అమిత్ షా గారు కానీ, మన రాజ్నాథ్ సింగ్ గారు కానీ చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే, ఖచ్చితంగా దీని వెనక ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేమైతే పనిష్ చేస్తాం. నౌ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసి వాళ్ళని పనిష్ చేస్తుంది అన్నది ప్రశ్న. ఏం చేసి ప్రశ్న అంటే, లాస్ట్ టైం మనం ఏం చేసాము, ఆ టెర్రరిస్ట్ స్థావరాల మీద మనం అటాక్ చేసాం, కానీ ఈసారి ఏం చేస్తాము అన్నది టాప్ సీక్రెట్. ఆ గవర్నమెంట్ ఎలా రెస్పాండ్ అవుతుందో ఆ గవర్నమెంట్
అధికారం కాబట్టి మనం దాని గురించి మాట్లాడడానికి లేదు. బట్ డెఫినెట్గా ఒక మేజర్ అటాక్ అయితే చేయాల్సింది. ఒకవేళ సర్జికల్ స్ట్రైక్ లాంటిది చేస్తే పరిపూర్ణమైన ఆన్సర్ అయితే ఇవ్వగలమా మనం? టెర్రరిజంకి పరిపూర్ణమైన ఆన్సర్ లేదు. ఎందుకంటే మ్యామ్, పాకిస్తాన్ యాజ్ ఎ స్టేట్ ఈజ్ సపోర్టింగ్ టెర్రరిజం. పాకిస్తాన్ ఉన్నంత వరకు టెర్రరిజం ఉంటుంది. ఇంక పాకిస్తాన్ లేపేయడం అంతే. అంటే పాకిస్తాన్ని లేపేయడము, అమాయకమైన ప్రజలు కూడా ఉన్నారు కదా పాకిస్తాన్ లో. అమాయకమైన ప్రజలైతే లేరు, ఒక్కరు కూడా లేరు. నేను ఒప్పుకోను. నార్మల్ నేను ఒప్పుకోను. నో, దేర్ ఆర్ నో ఇన్నోసెంట్ పీపుల్ ఇన్ పాకిస్తాన్. ఐ విల్ నాట్ అక్సెప్ట్. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ని గత 80 సంవత్సరాల నుంచి అలా మార్చేశారు. బట్ అయితే మనం చాలా ఇయర్స్ నుంచి పాకిస్తాన్తో మాట్లాడడం మానేసాం కదా. సో వాళ్ళ మైండ్ ఏంటో మనకు అర్థం కాదు. బట్ ఈజ్ ఇట్ ఏ కరెక్ట్ స్ట్రాటజీ? వాళ్ళతో మాట్లాడకుండా మానేయడం అనేది కరెక్ట్ స్ట్రాటజీ? మాట్లాడుతూ ఉంటే తెలుస్తుంది కదా మనకు వాట్ ఈస్ దేర్ ఇన్ దేర్ మైండ్ అని. మనం చాలా సంవత్సరాల నుంచి పాకిస్తాన్కి గత 30 సంవత్సరాల నుంచి దాదాపు టెర్రరిజం గురించి మాట్లాడుతూనే ఉన్నాం. కానీ ఒకటి తర్వాత ఒకటి పార్లమెంట్ మీద అటాక్ చేశారు, జేఎండ్కే అసెంబ్లీ మీద అటాక్ చేశారు, రైల్వే స్టేషన్స్ మీద అటాక్ చేశారు, బాంబే మీద అటాక్ చేశారు, ఢిల్లీ మీద ఎన్నోసార్లు. ఇది 9వ అటాక్ ఆన్ ఢిల్లీ, 9th అటాక్. మన హైదరాబాద్లో ఎన్నో అటాక్స్ జరిగాయి. సో ఒక విషయం ఏం అర్థమైపోయిందంటే, పాకిస్తాన్తో మాట్లాడితే మనకి ఎటువంటి పరిష్కారం రాదు అన్న క్లారిటీ అయితే మనకు వచ్చేసింది. సో దీనివల్ల ఏమవుతుందంటే, మనము మాట్లాడుతున్న కొద్దీ మనల్ని మాటల్లో పెట్టి వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తున్నారు అన్న క్లారిటీ కూడా వచ్చేస్తుంది. సో వీళ్ళతో మాట్లాడి లాభం లేదు అని చెప్పి ఆ ఉద్దేశంతోనే మనం వీళ్ళతో మాట్లాడడం మానేసాం. సో ఈ వైలెన్స్ కానీ టెర్రర్ అటాక్స్ కానీ ఇవన్నీ కంట్రోల్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఐక్యరాజ్య సమితి తీసుకోవాలి. ఎందుకు అది పనికిరాని వ్యవస్థగా మారిపోతుంది రోజు రోజుకి? అంటే మ్యామ్, ఈ సెక్యూరిటీ కౌన్సిల్ మీరు అన్నట్టుగా ఐక్యరాజ్య సమితి, దానికి 2 రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి మెయింటైనింగ్ ఇంటర్నేషనల్ పీస్, రెండోది అవాయిడింగ్ వరల్డ్ వార్ 3. వరల్డ్ వార్ 3 అయితే బాగానే అవాయిడ్ అయింది, ఇప్పుడు దాకా అవ్వలేదు కాబట్టి. కానీ ఇంటర్నేషనల్ పీస్ మెయింటైన్ చేయడంలో మాత్రం ఐక్యరాజ్య సమితి పూర్తిగా విఫలమైంది. అంటే మీరు అన్నట్టుగానే ఎందుకు పనికిరాని ఒక సంస్థలాగే మిగిలిపోయింది. స్టేట్మెంట్లు జారీ చేయడం, మహా అయితే శాంక్షన్స్ విధించడం, అంతే తప్పితే ఇంకేం చెయ్యట్లేదు. బట్ వరల్డ్ వార్ 3ని ఆపేశారు అని అంటున్నారు కదా. బట్ ఏదో యుద్ధాలు మీరు అన్నట్టు మిషనరీతోనే అండ్ న్యూక్లియర్ బాంబ్స్తోనే కాకుండా ఇప్పుడు ఇంటర్నల్గా కూడా చాలా బయో వార్స్ అవుతున్నాయి అండ్ రైజిన్ పాయిజన్ ఒకటి స్ప్రెడ్ అవుతుందని కూడా వింటున్నాం. సో ఇది కూడా వరల్డ్ వార్ 3కి దారి తీస్తుంది కదా. మరి ఇప్పుడు వరల్డ్ వార్ 3 అవ్వకపోయినా హ్యుమానిటీకి థ్రెట్ వచ్చేస్తుంది. ఇంకో ముస్లిం డాక్టర్ ఇంకొక డాక్టర్తో కలిసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, క్యాస్టర్ సీడ్స్ ఉంటాయి కదా, క్యాస్టర్ సీడ్స్ నుంచి రైసిన్, RICIN అనే పాయిజన్ తయారు చేస్తున్నారు. ఇది ఎంత డేంజరస్ పాయిజన్ అంటే మ్యామ్, దీనికి స్మెల్ కానీ టేస్ట్ కానీ ఉండదు. అండ్ వీళ్ళ ప్లాన్ ఏంటంటే, మన గుడిలో పెట్టే ప్రసాదంలో దీన్ని కలపాలి అండ్ మన వాటర్ బాడీస్ ఉంటాయి కదా, వాటిలో దీన్ని కలిపేయాలి. అంటే ఇప్పుడు మన ట్యాప్లో వాటర్ వచ్చినా మనం కనుక్కోలేం. మీ డ్రింకింగ్ వాటర్లో కూడా రైసిన్ పాయిజన్ కలిపేస్తే ఒక మనిషి చచ్చిపోవడానికి ఒక డ్రాప్ ఆఫ్ రైసిన్ ఇస్ ఎనఫ్. అండ్ ఇది మాత్రం జరిగితే ఇంకా శవాళ్ళు తేలడం స్టార్ట్ అవుతుంది.